రీసెంట్‌గా మారుతి సుజుకి ఆల్టో K10 2555 వెహికల్స్‌ని రీకాల్ చేశారు. సో, స్టీరింగ్ గేర్ బాక్స్‌లో మేజర్ ఇష్యూ ఉండడం వల్ల ఈ రీకాల్ అయితే చేస్తున్నారనమాట. జనరల్‌గా ఈ వెహికల్స్ అన్నిటిని కంప్లీట్‌గా యూజ్ చేయొద్దండి అనేసి కంప్లీట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. జనరల్‌గా రీకాల్ అనేది సర్టెన్ మ్యానుఫ్యాక్చరింగ్ పీరియడ్ ఉంటుందన్నమాట. అరౌండ్ 6 మంత్స్ గానీ, 3 మంత్స్ కానీ ఇలా. బట్ ఇక్కడేంటంటే వాళ్ళు స్పెసిఫిక్‌గా 2555 యూనిట్స్ అనేసి మెన్షన్ చేస్తున్నారనమాట. ఇన్ కేస్ మీ వెహికల్ ఈ లిస్ట్‌లో ఉందో లేదో తెలుసుకోవాలంటే మారుతి వెబ్‌సైట్‌లో ఒక ఆప్షన్ ఇచ్చారనమాట వీళ్ళు. డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఇచ్చాము. ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది మారుతి సుజుకి వాళ్ళది. ఇక్కడ మీరు చూసినట్లయితే మారుతి సుజుకి టు రీకాల్ 2555 ఆల్టో K10 వెహికల్స్ న్యూ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. మళ్ళీ అగైన్ ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఎంటర్ చాసిస్ నెంబర్ MA3 ఫాలోడ్ బై 14 డిజిట్స్ అని ఉంది కదా. మీ చాసిస్ నెంబర్ బేసిక్గా ఆర్సీలో ఉంటుంది, లేదంటే ఇంజన్ పైన కూడా ఉంటుందన్నమాట. సో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి చెక్ దీనిపైన క్లిక్ చేశారంటే మీ డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ లిస్ట్లో మీ వెహికల్ ఉన్నట్లయితే జనరల్గా మారుతి వాళ్ళు ఏం చెప్తున్నారంటే సర్వీస్ సెంటర్ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు ఈ ఇష్యూ అనేది రీప్లేస్ చేస్తారనమాట, ఆ పార్ట్ ఏదైతే ఉందో. బట్ ఇన్ కేస్ మీకు వెహికల్ అర్జెంట్గా అవసరం అయితే మీరే సర్వీస్ సెంటర్ని అప్రోచ్ అయ్యి ఈ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు రీప్లేస్ చేసుకోండి. సో ఈ రీప్లేస్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది మొత్తం కంప్లీట్గా అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీ దగ్గర నుంచి ఎటువంటి ఛార్జెస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేయరన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఆల్టో K10 వెహికల్ రీసెంట్గా పర్చేస్ చేసినట్లయితే సో ఈ లిస్ట్లో ఆ వెహికల్ ఉందో లేదో చెక్ చేసుకొని ఒకసారి వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.